చెప్పి నా అనుభవం ద్వారా నేను తెలియజేస్తాను. ఓకే, చిన్నపరెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. అలాగే ఐ న్యూస్ వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. ఈ రోజు చెప్పండి. ఒక్క నిమిషం అమ్మా. ఈ రోజు తిరుపతిలో జరిగినటువంటి ఘోరమైనటువంటి విషాదాన్ని ఒకసారి మనం మాట్లాడుకున్న తర్వాత దీంట్లోకి వెళ్దామని. ఎందుకంటే పరమ పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశి దానికి సంబంధించి టోకెన్ల జారీ విషయంలో ఈ ప్రభుత్వ నిర్లక్ష్యంతో 7 మృతి చెందటం, 40 మంది దాదాపుగా ఇరిగిపోవటం, ఇట్లాంటి హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం చేసినటువంటి హత్యలుగానే భావించాలి. ఎందుకంటే వీరికి ఒక ఎక్స్పీరియన్స్, గతంలో 29 మంది డోర్లు తెరవటం వల్ల, ఒకసారి గేట్లు ఓపెన్ చేయటం వల్ల 29 మంది చనిపోయినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ మళ్ళీ అదే ఎక్స్పీరియన్స్ తోటి ఈ రోజు జరిగినటువంటి ఈ ఘోర ఘటన కేవలం గేట్లు ఎత్తేయటం వల్ల ఇంతమంది చిన్నపరెడ్డి గారు సంతాపం తెలిపారు, దోషులు అన్నారు. రైట్, ఏపీ ఎడ్యుకేషన్ లో వస్తున్నటువంటి మార్పులు, తీసుకొస్తున్నటువంటి సంస్కరణలకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? గతంలో మీ సర్కారు ఉన్నప్పుడు కూడా విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చారు. ప్లీజ్ చిన్నపరెడ్డి గారు, ప్లీజ్ ఆ టాపిక్ ఎంతవరకు మాట అంతవరకు మీరు దాన్ని కంటిన్యూ చేస్తాను. మీరేది కావాలంటే మాట్లాడడం అనేది ఇక్కడ ఇది కాదండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు మాట్లాడారు, నేను యాక్సెప్ట్ చేశాను. నెక్స్ట్ దురదృష్టకరం జరిగింది. ఓకే, టాపిక్ వద్దాం ప్లీజ్, టాపిక్ వద్దాం. కంప్లీట్ చేయండి. ఒక మాట కంప్లీట్ చేస్తాం. ఆ కుటుంబాలన్నిటినీ ప్రభుత్వం ఆదుకోవాలి. ఆ కుటుంబాలన్నిటికీ సంతాపం తెలియపరుస్తా ఉన్నాం. వారందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటా ఉన్నాం. రైట్, అలాగే ఇప్పుడు మూర్తి గారు కదమ్మా మాట్లాడింది. అవునండి సార్. మూర్తి గారు నమస్కారం సార్. మీరు పెద్దలు 1950వ సంవత్సరం నుంచి 60వ సంవత్సరం నుంచి జరిగినటువంటి పరిణామాలన్నీ చెప్పుకుంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి, జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థుల కోసం చేసినటువంటి ఒక్క మాటను కూడా మీరు చెప్పనటువంటి పరిస్థితి. 96న పివి నరసింహారావు గారు చేసినవి చెప్పారు, రాజీవ్ గాంధీ గారు చేసినవి చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు చేసినవి కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు సార్ 8వ తరగతి పిల్లల నుంచే ట్యాబులు ఇచ్చి, ప్రభుత్వ స్కూళ్లలో ట్యాబులు ఇచ్చి పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ అందించాలని చెప్పేసి చేస్తే మీరు ఒక్క మాట చెప్పలేకపోయారు సార్. ఐపీ అనేటువంటి దాన్ని మనకి జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి ప్రవేశపెట్టి దానికి టోఫెల్ అనేది కూడా మళ్ళీ ఇంకొక దాంట్లో కూడా ఇన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ప్రభుత్వ స్కూల్లో ఉన్న వాళ్ళకి సార్, ప్రైవేట్ స్కూళ్లలో ఉన్న వాళ్ళకి జరిగేటటువంటి వసతులన్నీ కూడా, ప్రైవేట్ స్కూళ్లలో ఉండే వసతులన్నీ కూడా ప్రభుత్వ స్కూళ్లలో ఏర్పాటు చేస్తే ఏ మాత్రం మీరు ఒక్క మాట కూడా చెప్పబోవటం మమ్మల్ని బాధించిందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఎంతో కష్టపడి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి సేవలు అందించినటువంటి, ఈ విద్యార్థులకి సేవలు అందించినటువంటి విషయం కాబట్టి అవకాశం ఉంటే మీరు మరోసారి దాని మీద స్పందించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈరోజు కొత్తగా వస్తున్నటువంటి సంస్కరణలో భాగంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేసేటటువంటి విధంగా ఆలోచన చేస్తా, దానికి సంబంధించి జనవరి 26వ తారీఖున ఏదో స్టేట్మెంట్ దానికి సంబంధించి యాక్టివ్ లోకి వస్తామని అన్నారు. 26 వరకు ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని అభిప్రాయాలను బట్టి ప్రొసీజర్ ఏంటనేది డిసైడ్ చేస్తారు. ప్రజాభిప్రాయ సేకరణ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకా లోతుగా మాట్లాడితే బాగుంటుంది. దీనికి సంబంధించి 10th క్లాస్ అయిపోయిన తర్వాత వచ్చేటటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఎగ్జామ్స్ తీసేయటం ఎంతవరకు మంచిది, ఎంతవరకు మంచిది కాదు అనేది ఈ ప్రజాభిప్రాయ సేకరణ చూసిన తర్వాత మీ అభిప్రాయం చెప్పండి సార్. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత మాట్లాడదాం. వైఎస్ఆర్సీపీ తరఫున మీ అభిప్రాయం ఏంటి? తీసేయడం మంచిదా కాదా? ఒక ఇన్నోవేషన్ తీసుకొస్తున్నది ఎంతవరకు కరెక్ట్ అని మీ అభిప్రాయం చెప్పండి. ప్రజాభిప్రాయం తర్వాత తప్పకుండా మాట్లాడదాం. ఏదైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం గాని ఏదైనా ఎడ్యుకేషన్ అనే దాంట్లో స్ట్రెంగ్త్ చేసుకుంటూ పోవాల్సిందే. ఎవరైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధానాలని చేసినట్టయితే ఇంకా బాగుండేదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇతర దేశాలతో పోటీ పడి
ఈ రోజు చేయాల్సినటువంటి పిల్లలకి కావాల్సినటువంటి నాలెడ్జ్ అంతా కూడా ఇతర దేశాలు. మళ్ళీ మీరు అదే టాపిక్ వస్తున్నారు. గతంలో మీరు తీసుకొచ్చిన ఒక్క నిమిషం చిన్నప్పరెడ్డి గారు, ఒక్క నిమిషం చిన్నప్పరెడ్డి గారు, గతంలో మీరు తీసుకొచ్చిన ఇన్నోవేషన్స్ గురించి ఆనాడు మాట్లాడున్నాం. అది ఏంటి, కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నారు, ట్యాబ్లు ఇవ్వడం మంచిదా కాదా, ఈ టోఫీలు ఇవన్నిటి గురించి కూడా గతంలో చర్చించాం. మీరు తీసుకొచ్చిన ప్రతి ఇన్నోవేషన్ గురించి ఆనాడు చర్చించాం. ఈ రోజు తీసుకొస్తున్న వాటి గురించి ఈ రోజు చర్చిద్దాం. ఈ రోజు వాటి నేనేమంటానంటే, ఉన్న వాటిని కంటిన్యూ చేయకుండా కొత్త వాటిని తీసుకొచ్చి మళ్ళీ కొత్తగా నేర్పించడం, కొత్తగా చేసేదానికన్నా కూడా ఉన్న వాటిని 8వ తరగతి నుంచే చేసుకుంటా వస్తే బలోపేతం చేసేదానికి అవకాశం ఉంటది కదా అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో 8th క్లాస్ నుంచి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ పెట్టాలి అంటున్నారు. ఎస్, 8th క్లాస్ నుంచే పెట్టుకుంటా వస్తే వాళ్ళకి స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటా. గతంలో 7th క్లాస్ ఉండేది కదా మనం చదువుకునే రోజుల్లో, మరి 7th ఎందుకు తీసేశారు? అది కూడా తప్పే కదా. మనకి వీక్లీ ఎగ్జామ్స్ పెడతారు, మంత్లీ ఎగ్జామ్స్ పెడతారు, అలాగే హాఫర్లీ పెడతారు, జరుగుతూ ఉంటుంది. 8వ తరగతి నుంచే ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటా వచ్చినట్టయితే వాళ్ళు 10th, ఇంటర్, బీటెక్ అయిపోయేసరికి బ్రహ్మాండంగా రాడు తేలి వాటన్నిటిలో కూడా మంచి అవకాశాలు సాధించడానికి టోఫెల్ లాంటి ఎగ్జామ్ ని ఈజీగా రీచ్ అవడానికి అవకాశం ఉంటదని జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో చేసి. ఎందుకు 8th క్లాస్ నుంచి అని పెడుతున్నారు? గతంలో 7th నుంచి కదా మనకు ఉండేది చిన్నప్పరెడ్డి గారు. గతంలో 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మీరు రాసే ఉండుంటారు. అవును అవును, 7th క్లాస్ ఉండేదిగా. అప్పటి నుంచి 7th నుంచి మళ్ళీ రిఫార్మ్స్ తీసుకురావచ్చు కదా. 8th నుంచి ఎందుకు మాట్లాడుతున్నారు? 7th వరకు వాళ్ళకున్న 7th క్లాస్ అనేది మనకి పబ్లిక్ ఎగ్జామ్ కావటం తోటి కొంత స్ట్రెస్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత నుంచి పిల్లలకి కొంచెం 8th, 9th అనేసరికి మళ్ళీ రిలాక్స్ గా ఉంటారు కాబట్టి అక్కడి నుంచే ఏర్పాటు చేసినట్టయితే బాగుంటుందని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ట్యాబులు అందించారు. జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే 7th పబ్లిక్ లేదు సార్. ఏమ్మా 7th పబ్లిక్ లేదు మీ టర్మ్ లో. 7th పబ్లిక్ ఎక్కడ మీ టర్మ్ లో? మేడం గారు నన్ను రాశారా అన్నారు కదా. మీరు రాశారు. జగన్మోహన్ రెడ్డి 7th లో ఎగ్జామ్స్ ఉండి పిల్లలు అంతా కూడా స్ట్రెస్ లో ఉంటారు కాబట్టి 8th నుంచి ఇట్లా రిఫార్మ్స్ తీసుకొచ్చారంటే 7th క్లాస్ మీ హయాంలో లేదు. ఎప్పుడో తీసేశారు 7th పబ్లిక్. 8th క్లాస్ కి సంబంధించి పిల్లలందరూ కూడా ట్యాబ్లు ఇచ్చి 8th, 9th, 10th వీళ్ళంతా ట్యాబ్లే చెప్తాడంటే ఇంటర్మీడియట్ సంవత్సరం చెప్పమంటే ట్యాబ్లు చెప్తుంటాడు. ఎంతసేపు వింటాం ట్యాబ్ల గురించి? మేము కూడా ఉన్నాం కదా. తిరుపతి గురించి మాట్లాడదామా? తిరుపతి గురించి మాట్లాడితే వస్తున్నారు, ట్యాబ్ల గురించి మాట్లాడితే వస్తున్నారు. ఏంటన్నా మాట్లాడేది? ఇవాళ పెట్టిన సబ్జెక్ట్ ఏంటి? మమ్మల్ని ఎందుకు కూర్చోబెడతారు? ట్యాబులు ఇప్పుడు 50 సార్లు ట్యాబుల గురించి చెప్పాడు. ఇచ్చాం కాబట్టి చెప్పాము, ఇవ్వకుండా ఏం చెప్పట్లా. ఈ రోజు ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్పండి చిన్నప్పరెడ్డి గారు. 3rd టైం అడుగుతూ ఉన్నా, ఏదైతే ప్రతిపాదన తీసుకొచ్చారో అది మంచిదా చెడుదా అనేది చెప్పండి. ఏదైనా దానివల్ల విద్యార్థులకు నష్టం జరుగుతుందా లేదంటే లాభం జరుగుతుందా అనేది మీ వెర్షన్ ఏంటో చెప్పండి. ఇంటర్ ఎగ్జామ్స్ సంబంధించి ఫస్ట్ ఇయర్ కి చెప్పాను కదమ్మా. ఇంటర్ ఎగ్జామ్స్ సంబంధించి 10th అయిపోయిన తర్వాత పిల్లల్ని ఆ ట్రాక్ లో పెట్టుకుంటూ ఎగ్జామ్స్ అన్ని జరుపుకుంటా వస్తే మంచిదని మా అభిప్రాయాన్ని. క్యాన్సిల్ చేయడం అనేది మంచి అభిప్రాయం కాదు అంటున్నారు మీరు. జరిగిన తర్వాత మేము కూడా లోతుగా ఎంక్వైరీ చేసి ప్రజలకి, విద్యార్థులకి ఏది నష్టం ఏది కష్టం అనేది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియపరుస్తాం. ఓకే, ఇప్పుడు వరకు అయితే క్లారిటీ లేదు అంటున్నారు, అంతే కదా? నిన్నటికి నిన్న మాట్లాడిన దాని మీద ఇవాళ క్లారిటీ ఏముంటుంది తల్లి? మీ అభిప్రాయం చెప్పండి సార్. మీకు పిల్లలు ఉంటారు, ఎట్లా ఉంటుంది పిల్లలకి అనేది, ఈ ఎడ్యుకేషన్ లో రిఫార్మ్స్ అనేది కరెక్టా కాదని మీ అభిప్రాయం చెప్పండి సార్. మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా పిల్లల గురించి మాకు ఎక్స్పీరియన్స్ ఏమి ఉండదమ్మా. ఖచ్చితంగా ఆఫ్టర్ 26 తర్వాత మీరు మాట్లాడతారంటారు. ప్రజాభిప్రాయ సేకరణ వచ్చిన తర్వాత అది కరెక్టా కాదా అనేది ప్రజలు నిర్ణయించిన తర్వాత దాని గురించి డిసైడ్ చేస్తామంటారు. ఒకసారి మన నోటికి వచ్చింది మాట్లాడి ఏదో తెలుగుదేశం వాళ్ళు మాట్లాడినట్టు మేము మాట్లాడలేము, నోటికి వచ్చినట్టు. ఈ రోజు రఫీ గారు గుడ్ మార్నింగ్ అండి. ప్రజలకు చెడ్డ అనేది రఫీ గారు గుడ్ మార్నింగ్ అండి. నోటికి వచ్చింది మాట్లాడి ఏదో ఒక